హాయ్ అండి, నమస్తే. మై బ్యూటిఫుల్ దోస్తులు అందరూ బాగున్నారు కదా. మీ సుస్వరవాణిలో బాగుందండి. మనం రకరకాల పప్పు దినుసులు రకరకాలుగా తయారు చేసుకుని తింటాం. అన్ని రకాల పప్పుల్లోనూ ప్రోటీన్లు, విటమిన్లు అధికంగానే ఉంటాయి. అయినా సరే కొన్ని రకాల పప్పుల్ని చాలా అరుదుగా వాడతాం. అటువంటి వాటిలో ఉలవలు ఒకటి. మనం ఉలవల్ని మినువులు, పెసలు వాడినట్టు వాడం. ఎందుకంటే ఉలవలంటే గుర్రాలు తినే ఆహారంగా అనుకోవడం వలనేమో. కానీ ఉలవలు తింటే గుర్రానికి వచ్చినంత బలం వస్తుందంటారు పెద్దవాళ్ళు. కాలక్రమేణా ఉలవల్ని గుగ్గిళ్ళుగానో లేదా చారుగానో చేసుకుని తినేవారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా తినే ఆహార పదార్థాల్లో ఒకటిగా మారింది. ఇప్పుడు ఉలవలతో చేసిన వంటకాలు విందు వినోదాల్లో వాడడం స్టేటస్ సింబల్గా భావిస్తున్నారు. ఎందుకంటే ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యాలలోనూ ఉండకపోవడమే కారణమట. ఉలవల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం ఇలా అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఎదిగే పిల్లలకి ఉలవలు మేలైన పోషకాలు అందిస్తాయి. దీర్ఘకాలం పాటు అనారోగ్యాల నుండి కోలుకున్నవారు తరచూ ఉలవలను తీసుకుంటే త్వరగా జీర్ణశక్తి మెరుగుపడుతుందట. ఉలవలు కఫాన్ని కరిగిస్తాయి. మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారు ఉలవలు తింటే రాళ్లు కరిగి కిడ్నీల పనితీరు మెరుగవుతుందట. ఊబకాయంతో అంటే ఒబేసిటీతో బాధపడుతున్న వారికి ఉలవలకి మించిన ఔషధం లేదని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. త్వరగా బరువు తగ్గాలనుకునే వారికి ఉలవలు చక్కగా సహాయపడతాయి. నెలసరి రెగ్యులర్గా రాని మహిళలు ఉలవలను తినే ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్గా అవుతాయి. ఉలవల్లో ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్, రక్తపోటుని నియంత్రణలో ఉంటాయి. ఉలవలు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. ఉలవల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలకు నివారిస్తాయి. అతిమూత్ర వ్యాధికి ఉలవలు ఔషధంలా పనిచేస్తాయట. స్పెర్మ్ కౌంట్ మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఎముకలు బలంగా అవుతాయి. ఉలవల గురించి ఇన్ని తెలుసుకున్నాం కదా. మరి ఉలవలతో మనం కూడా ఏదో ఒక వంటకం చేసి చూడాలిగా. ఉలవలు గుగ్గిళ్ళు, ఉలవచారు చాలామంది చేస్తున్నారు. వెరైటీగా ఉండేలా కమ్మటి ఉలవల లడ్డూలు తయారు చేసుకుందాం రండి. ఉలవల లడ్డూకి ఇవి ఉలవలు, బెల్లం, పల్లీలు, నెయ్యి కూడా అవసరం అవుతుంది. ఆ తర్వాత చూపిస్తాం. అది ఉండలు చుట్టుకునేటప్పుడు చూపిస్తామన్నమాట. ఇప్పుడు ఉలవల లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం. నువ్వులు కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా ఎండలు బాగున్నాయని నేను నువ్వులు వేయట్లేదు. ప్రస్తుతానికి పల్లీలు వేసుకుంటున్నాం. మరి వట్టి ఉలవలతో తినలేం కదా. శీతాకాలం వచ్చినప్పుడు నువ్వులతో చేసుకోవాలి. పొయ్యిపై పాన్ పెట్టుకుని ముందు పల్లీని ఎట్టించేసుకో. మరీ ఉలవలు ఒక్కటైతే తినడం కష్టంగా ఉంటుంది. అదొక రుచిగా ఉంటాయి, అదొక రకంగా ఉంటాయి. అందుకని దానికి కొంచెం పల్లీలు వేసుకోవాలి. అది నువ్వులు అనుకోండి, కొంచెం ఇంకా వేడిగా ఉంది కదా కాలం, కాబట్టి ఇవి వేసుకున్నాం. లేకపోతే నువ్వులు వేసుకుంటే కాల్షియం ఉండి ఇంకా బాగుంటుంది. పల్లీని మీరు ఇలా పొట్టుతో వేసుకుంటే వేసేసుకోవచ్చు, నీ ఇష్టం అన్నమాట. లేకపోతే పొట్టు తీసుకున్నా బాగానే ఉంటుంది. పొట్టుతో ఉంటే ఇంకొంచెం ఫైబర్ ఎక్కువగా అన్నట్టు. అయిపోయినాయి కదా. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుంటాం. ఇప్పుడు ఇదే పాన్లో కడిగి ఆరబెట్టుకుని ఇలా వేపించుకుంటున్నాం. ఇది ఒక 3-4 నిమిషాలు పట్టి వేగాలి. వీడియో మొత్తం లడ్డూలు చేస్తూ మీకు వాయిస్ వినిపిద్దాం అనుకున్నాను, కానీ మాకు అస్సలు వీలు అవ్వట్లేదు. చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది చుట్టుపక్కల. వీటిని మనం సిమ్లో పెట్టుకుని వేపించుకుంటేనే బాగుంటుంది, లేకపోతే త్వరగా మాడిపోతాయి. వీటిని మనం కావాలంటే నెయ్యి వేసి చేసుకోవచ్చు. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు నెయ్యి లేకుండా చేసుకుంటే బాగుంటుంది. ఉలవలు వేగడానికి చాలా ఎక్కువ టైమే తీసుకుందండి. పల్లీలాగా నువ్వులాగా కాదు ఇది, ఎందుకంటే గింజ చాలా గట్టిగా ఉంటుంది కదా. ఇది నోట్లో వేసి చూడండి, పటకమనగానే వేగిపోయినట్లు లెక్క. వేగిపోయిన ఇంకా ఆపేసుకున్నట్టు వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే కాసేపు చల్లగా అయిపోతుంది. అప్పుడు మిక్సీ పెట్టుకోవాలి. ఉలవలు చల్లారేటప్పటికి మనం పై పనులు వేసుకుందాం. 2-3 యాలక్కాయలు వేసుకోవాలి.
ఇలాచీ త్వరగా నలగాలంటే కొంచెం షుగర్ వేసుకోవాలి. ఈ అడ్డూలో మీరు పుట్నాలు వేసుకోవచ్చు, జీడిపప్పులు, బాదం పప్పులు ఏమన్నా వేసుకోవచ్చు. కానీ మేము మామూలుగా ఉలవల లడ్డూల కోసమే చేసుకోవాలనుకున్నాం. అందుకే వేరే ఏమేయకుండా కొంచెం టేస్ట్ కోసం పద్ధతి వేసుకున్నాం. ఇందులో ఉలవలు వేగిపోయినాయి, చల్లారిపోయినాయి కూడా. ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకొని మెత్తని పొడి చేసుకోవాలి. ముందు ఉలవల్ని మిక్సీ పెట్టేసుకున్నాం. ఇది మేము అరకేజీ చేసుకున్నాం. ఇది 2 ట్రిప్పుల కింద బాగుంటుంది. అయిపోయింది, వేసుకున్నాం. మరీ మెత్తగా కాకుండా మెత్తగా అయిపోయింది అనుకోండి, పట్టేస్తుంది, నాలుగుకి అంటుకుపోయినట్టు అయిపోతుంది. అందుకే కొంచెం గరిగ్గానే ఉండాలి. ఇంకో ట్రిప్ వేసుకుందాం. ఇది లోపల కొంచెం చల్లారుతుంది. ఉలవలు అయిపోయినాయి కదా, పల్లీలు కూడా వేసేసుకుందాం. వీటిని కూడా మెత్త పొడి వేసేసుకుందాం. ఇవి ముందు వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఆయిలీగా ఉంటాయి కదా, తర్వాత వేసుకుందాం. పల్లీ పొడి అయిపోయింది, ఇందులో వేసేసుకుందాం. ఇది కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరగబరగ్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి బాగా కలుపుకుందాం. వీటికి స్పూన్లు వాడొద్దండి, ఇలా అయితేనే బాగా కలుస్తుంది, వేళ్ళతో అయితేనే. ఇప్పుడు దీనికి సరిపడగా బెల్లాన్ని పాకం పట్టుకుందాం. కొంచెం ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడెక్కగానే బెల్లం, ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకో. దీన్ని ముదిరిపాకు వచ్చేదాకా మనం అలా కలుపుకుంటూనే ఉండాలి పాకం వచ్చే వరకు. పాకం లేతగా ఉంటే ఉండవదు, మనకి విడిపోద్ది. కొంచెం ముద్దగా ఉంటేనే మంచిది. ఇది వండ అయిందో లేదో చూద్దాం. అవుతుంది. ఒక్క నిమిషం ఉంచేసి ఇలాచీ పొడి వేసుకోవాలి. అయిపోయింది. సరే బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కలుపుకుంటూ ఆ పిండి వేసుకోవాలి, ఉలవ పిండి. ఇది కలపడం ఆపకూడదు, ఆపేమంటే వండుతుంది. మొత్తం కలిపేసుకోవాలి. పొయ్యిపై నుండి దించేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుంటూ పెద్ద ఉసిరి సైజ్ అంతా ఉండలుగా చుట్టుకోవాలి. నెయ్యి వేసిన క్లిప్స్ మిస్ అయ్యాయండి. ఇవి కూడా సున్నుండలు చేసినట్టేనండి. చూశారు కదా, ఎంతో శక్తిని ఉత్సాహాన్ని ఇచ్చే ఉలవల లడ్డూల తయారీని కాస్త ఓపిక చేసుకుని ఈ ఉలవల లడ్డూలని ఒక్కసారి చేసి చూడండి. వెరైటీ కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలకి ఆరోగ్యంతో పాటు చక్కటి ఎనర్జీ కూడా వస్తుంది కదా. చాలా శక్తివంతమైనవి. రోజు ఒక్కటే తినాలి, ఎక్కువగా అస్సలు తినకూడదు. ఎందుకంటే ఉలవల్లో ఎక్కువగా వేడి చేసే గుణం ఉంటుంది. కాబట్టి ఉలవలతో చేసిన ఏ ఆహారం తిన్నా సరే ఆ రోజున మంచినీళ్ళు, మజ్జిగ కాస్త ఎక్కువగా తీసుకుంటే వేడి చేయదు. అందుకే ఉలవల వంటకాలను వేసవికాలంలో కంటే వర్షాకాలం, శీతాకాలంలో తింటే చాలా మంచిదంటారు పెద్దలు. అయినా కాలం ఏదైనా ఏది అతిగా తిన్నా శరీరానికి అవస్థలే కదండి. వీడియో నచ్చిందండి? అయితే లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరికొందరు చూసే అవకాశం కలుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సెలవు మరి, నమస్తే.